అన్న లంగమల్లి గాని గురించి చెప్పండి. ఇక నువ్వే అన్నావుగా లంగా అని మళ్ళా వాడిని ఏమని చెప్తాం. లంగమల్లి గాడేవాడు. అయితే ఈ మల్లిగాడు కవిత మీద ఎందుకు ఎగురుతున్నాడు, కవిత గారి గురించి ఎందుకు విషం చిమ్ముతున్నాడు అనేది నిన్న కవిత గారికి సంబంధించిన జాగృతి నేతలు ప్రెస్ మీట్ పెట్టి మరి మల్లిగాని భాగవతం మొత్తం విప్పి చెప్పిండు. మల్లిగానికి ఒక బీఆర్ఎస్ నేత ఒక 5 కోట్ల రూపాయలు ఇచ్చి కవిత గారిని డీగ్రేడ్ చేయమని చెప్పిండ్లట. అది ఇదే జాగృతికి సంబంధించిన ఆ కార్యకర్తలు నేతలు నిన్న ప్రెస్ మీట్ పెట్టి చెప్పింది. అప్పటికి అనుకుంటాన్నా వీడు ఎందుకు మరి కవిత గారు రాజీనామా చేస్తే అది కవిత గారి వ్యక్తిగత విషయం, కవిత గారు బీఆర్ఎస్ నుంచి వ్యతిరేకించి బయటికి పోతే అది కవిత గారి వ్యక్తిగత విషయం, అది బీఆర్ఎస్కు సంబంధించిన విషయం. బీఆర్ఎస్ నేతలు ఖండిస్తారు, బీఆర్ఎస్ నేతలు విమర్శిస్తారు. అది బీఆర్ఎస్ నేతలకు కవిత గారికి మధ్య ఉన్న అభిప్రాయ భేదాలు కావచ్చు, వాళ్ళ మధ్య వచ్చిన విభేదాలు కావచ్చు. బీఆర్ఎస్ పార్టీతోటి సంబంధం లేని మల్లిగానికి ఏం సంబంధం? అసలు బీఆర్ఎస్ని కవిత గారు విమర్శిస్తా అంటే ఎనలేని బాధ మల్లిగానికే కలుగుతాను. కవిత గారు రాజీనామా చేస్తే మల్లిగానికే బాధ వస్తాను. ఎందుకు ఇది అంటే మల్లిగాడు బీఆర్ఎస్ నేత దగ్గర నుంచి వెళ్ళి ఒక 5 కోట్ల రూపాయలు తీసుకొని కవిత గారి మీద ఒక మాట జారింది. అదే కవిత గారు మా బీసీలతోటి నీకు మంచం పొత్తా కంచం పొత్తా అని ఒక దుర్మార్గమైన, ఒక నీచమైన, ఒక జుగుప్సాకరమైన మాటను జారిండు. అది తెలంగాణ ఆడబిడ్డ మీద. మరి నీ ఇంట్లో ఆడబిడ్డలు ఉన్నారు, మరి నీకు దళితులకి ఏమన్నా మంచం పొత్తున్నదా కంచం పొత్తున్నదా? నీకు ఎస్టీలకి ఏమన్నా మంచం పొత్తున్నదా కంచం పొత్తున్నదా? మరి నీకు ఒరిజినల్ బీసీలకి ఏమన్నా మంచం పొత్తున్నదా కంచం పొత్తున్నదా? నీకు రెడ్డిలకి ఏమన్నా మంచం పొత్తున్నదా కంచం పొత్తున్నదా? నీకు వెలమలకి ఏమన్నా మంచం పొత్తున్నదా కంచం పొత్తున్నదా? మరి రెడ్డిలతో ఎందుకు స్నేహం చేసినావు? రెడ్డిలు ముఖ్యమంత్రిగా ఉన్న కాంగ్రెస్ పార్టీలోకి పోయి టికెట్ ఎందుకు అడిగినావు? రెడ్డిల కోసం ఎందుకు ప్రచారం చేసినావు? మంచం పొత్తున్నదా కంచం పొత్తున్నదా? నువ్వు అడిగినావు కదా. ఒక మహిళను చూడకుండా కవిత గారిని అంత దుర్మార్గమైన భాష వాడి, అంత హీనమైన భాష వాడి ఆమెను అడిగినావు కదా. నీకు మాకేం పొత్తు, బీసీలకు మంచం పొత్తా కంచం పొత్తా అని ఆమెను అంత ఒక మహిళ, నీకు ఒక భార్య ఉన్నది, నీకు తల్లి ఉన్నది, 2 కూతుర్లు ఉన్నారు, ఇంతకు మించి నువ్వు ఒక ఎమ్మెల్సీవి, ఏం మాట మాట్లాడాలి అని తెలియదా? మరి కాబట్టి ఎస్సీలకు దళితులకు నీకు ఏం మంచం పొత్తున్నదా కంచం పొత్తున్నదా? కాబట్టి కవిత గారిని డీగ్రేడ్ చేయమని అంట, కవిత గారిని బదనాం చేయమని, కవిత గారిని అత్యంత భయానకమైన భాషతోటి మాట్లాడమని ఒక బీఆర్ఎస్ నేత మల్లిగానికి 5 కోట్ల రూపాయలు ఇచ్చిందనేది ఒక ప్రచారం జరుగుతున్నది. వాడు ఏమంటాడంటే కవిత మొన్న ప్రకటించిన 4 మంత్రుల లిస్టులో 3వ పేరు నీది ఉన్నదా లేదా, నీ పిల్లల మీద ప్రమాణం చేసి చెప్పు అంటాను. అరే మల్లిగా మేము అదే అంటాను. నువ్వు బీఆర్ఎస్ నేత దగ్గర నుంచి 5 కోట్ల రూపాయలు తీసుకున్నావా లేదా, నీ 2 పిల్లల మీద ప్రమాణం చేసి చెప్పురా. ఏదైతే బీఆర్ఎస్ లీడరు కవిత గారిని తిట్టమనో, కవిత గారిని దుర్భాషలాడమనో, కవిత గారి మీద మాటలు జారమనో నీకు 5 కోట్ల రూపాయలు ఇచ్చిందా లేదా, నీ బిడ్డల మీద నీ మార్నింగ్ న్యూస్కి తీసుకొచ్చుకొని ప్రమాణం చేయాలి. అప్పుడు ప్రమాణం చేస్తే అప్పుడు కవిత గారు వాళ్ళ పిల్లల మీద ప్రమాణం చేస్తుందా లేదా, దానికి ఒక వాల్యూ ఉంటుంది. నువ్వు ప్రమాణం చేయకుండా నువ్వు పైసలు తీసుకొచ్చుకొని ఆ పైసలతోటి కులుక్కుంటా ఇతరుల మీద దుమ్మెత్తిపోసి ఇతరుల మీద నీ మొరికి నోరు లాంటి, కంపు నోరు లాంటి, బురద లాంటి నోరుతోటి విరుచుకపడతా అంటే నువ్వెవరో గొట్టంగానివి. ఊరుకు మొరిగిన కుక్క ఏదో ఎల్లి సత్తదట. నీ ఊరుకు మొరిగే కుక్కవు, నువ్వు గట్టుకు మొరిగే కుక్కవు. నువ్వు నీ ప్రతి మాటకు ఆమె సమాధానం చెప్పవలసిన అవసరం ఏమున్నదిరా? ఆయన బీఆర్ఎస్ చూసుకుంటుంది, నీకేం పని? బీఆర్ఎస్ చెప్పాలి ఆ మాట, బీఆర్ఎస్లో ఉన్న నాయకులు చెప్పాలి ఆ మాట. కవిత గారు మీరు కాంగ్రెస్ దగ్గర నుంచి వెళ్ళి మంత్రి పదవి కోసం ఆశపడ్డరా లేదా అని అది బీఆర్ఎస్ నేతలు ఖండించాలి కదా. నీకేం సంబంధం? నువ్వేవాడు? నువ్వు బీఆర్ఎస్ కార్యకర్తవా, బీఆర్ఎస్ నాయకునివా? కాదు కదా. మరి నీకేం సంబంధం? నీకెందుకు నొప్పేస్తుంది? నీకెందుకు అంత బాధ అంటే బీఆర్ఎస్ లీడరు దగ్గర నుంచి వెళ్ళి ఒక 5 కోట్ల రూపాయలు తీసుకొచ్చుకొని, నేనున్న బ్రోకర్ గారిని, చింతపండు నవీన్ గారిని అనేటోని బ్రోకర్ గారిని నేనున్నా, ఏ పార్టీ తిట్టమంటే ఆ పార్టీ మీద తిడతా, ఎవరి మీద నిందలేమంటే వాళ్ళ మీద నిందలేస్తా అని వీడు ఒర్రి సచ్చిండు. ఆ గది ముచ్చట. ఒక 5 కోట్లు తెచ్చుకున్నందుకే న్యాయం చేయడానికి కవిత గారిని ఫలానా పార్టీ అని, కవిత గారు ఫలానా పార్టీ నుండి మంత్రి పదవి అడిగినని వీడు పోయి ఆడ కూర్చొని చేతులు కట్టుకొని చూసినట్టు
అరే నీ ఇద్దరు పిల్లల మీద ప్రమాణం చేయరా చింతపండు నవీన్గా. నువ్వు మంత్రి పదవి అడిగినావా అడగలేదా రేవంత్ రెడ్డి గారిని? ఆల్రెడీ టికెట్ అడిగినావా లేదా రేవంత్ రెడ్డి గారిని? ఆల్రెడీ టికెట్ ఇవ్వకపోతే, మంత్రి పదవి ఇవ్వకపోతే నువ్వు కాంగ్రెస్ను విమర్శిస్తున్నావా లేదా? నువ్వు నికార్సైన బీసీ వాదం కోసం మాత్రమే మాట్లాడుతున్నావారా? నీ ఇద్దరు పిల్లల మీద ప్రమాణం చేసి చెప్పురా. నా ఆశ, నా శ్వాస, నా ప్రాణం, నా జీవితం మొత్తం బీసీలకే అని నీ ఇద్దరు పిల్లల్ని తీసుకొచ్చి లైవ్లో ప్రమాణం చేయాలి. అంత దమ్మున్నారని గంత నిజాయితీపరుడు అయితే ఇక్కడ తాజ్ కృష్ణ హోటల్లో బీసీలతోటి మీటింగ్ పెట్టి తెల్లవారిపోయి కాంగ్రెస్ ఎట్లా చేరినవరా దుర్మార్గుడా? గంత నిజాయితీ బీసీల పట్ల ఉంటే, బీసీ వాదం పట్ల గంత నిజాయితీ ఉంటే, నిబద్ధత ఉంటే, అంకిత భావం ఉంటే, ఇదే తాజ్ కృష్ణలో మీటింగ్ పెట్టిండు, విఠలన్నను మోసం చేసిండు, ఆర్ కృష్ణను మోసం చేసిండు, పోయిండు సక్కర్ రేవంత్ రెడ్డి కాళ్ళు పట్టుకున్నాడు. ఇది చాలదా ఉదాహరణ నీ బతికేందని చెప్పడానికి? మళ్ళీ నువ్వు మనిషి అని మాట్లాడుతున్నావారా? కవిత గారు కవిత పిల్లల మీద ప్రమాణం చేసేదానికంటే ముందు లైవ్లోకి, నీ ఛానల్లో లైవ్లోకి నీ పిల్లలను తీసుకొచ్చి నీ పిల్లల మీద ప్రమాణం చేసి బీఆర్ఎస్ నేత దగ్గర 5 కోట్లు తీసుకోలేదని, ఇదే కాంగ్రెస్ పార్టీ నుండి మంత్రి పదవి అడగలేదని, ఇదే బీర్ల ఐలయ్యను మోసం చేసి వాళ్ళ టికెట్ నాకు ఇయ్యమని అడగలేదని వచ్చేసరికి నువ్వు ప్రమాణం చేయి. ఖచ్చితంగా అప్పుడు నీ మాటలకు ఒక విలువ ఉంటుంది. అప్పుడు నీకు ఒక నిజాయితీ ఉన్నట్టు, ఒక నిబద్ధత ఉన్నట్టు. అవి చేయకుండా ఇతరుల మీద దుమ్మెత్తిపోస్తే కుక్కలు కూడా దేకాయి నీ మాటలు. కుక్కలు కూడా దేకాయి నీ మాటలు.